ఎక్కడ లక్కి రెడీ అవుతున్నావు? షాపింగ్ అండి. షాపింగా? మిడ్ నైట్ 12 అయింది, ఇప్పుడు షాపింగ్ ఏంది లక్కి? షాపుల్ని క్లోజ్ చేసి ఉంటారు కదా. అబ్బా ఆన్లైన్ షాపింగ్లే. ఈ యవ్వనం చాలా వృధా అండి. అదే వృద్ధాప్యంలో ఉంటే వృద్ధులకి పెన్షన్ వచ్చినట్టు మనకు కూడా నెల నెల పెన్షన్ వచ్చేది కదా. నాకేమో కానీ నీకైతే వస్తుంది, నువ్వు చూడటానికి అలాగే ఉన్నావు కదా. ఛాలెంజ్ ఛాలెంజ్. నువ్వు మంచోడువని అనుకున్నాను, ఇంత చెడ్డోడువా? విషయ ఆ గోరింటాకు నమ్ముకొని నన్ను అపార్థం చేసుకోవకే. ఆ గోరింటాకు కల్తీ గోరింటాకేమో. గోరింటాకు కాదు, కల్తీది. నువ్వు కల్తీ ఓడివిరా, కుంకుడికేమో హోడా. దాని మీద డేట్ చూసుకోవి, ఎక్స్పైర్ అయిపోయిందేమో. గోరింటాకు కాదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఇవాళ నా చేతులు నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు. అక్క, అమ్మ ఇందాక మర్చిపోయి గోరింటాక్కి బదులు గోంగూర పచ్చడి ఇచ్చిందంట. ఇదిగోండి గోరింటాకు. సారీ, నాకు తెలుసు నువ్వు చాలా మంచోడి, నువ్వు బంగారం అని. మనం ఫ్రెండ్ వారికి లంచ్కి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు వాళ్ళ కిచెన్ నీట్గా ఉంది, మన ఇల్లు మన కిచెన్ నీట్గా ఉన్నది ఏంది? ఆమె కిచెన్ నీట్గా ఉందంటే రోజు ఇంట్లో వంట చేయదు, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేద్ది. అది ఇల్లు నీట్గా ఉంది కదా, వాళ్ళ ఆయన రోజు ఇంటి పనులు హెల్ప్ చేస్తాడు. నీలాగా తింటా ఊపుకుంటా కూర్చోడు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దిగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఏవండి, నా రిపోర్ట్స్ వచ్చేసినాయండి. నాకు బీపీ షుగర్ ఏమీ లేవు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. బీపీ షుగర్ నీకెందుకు వస్తాయి? నిన్ను చేసుకున్నాక నాకు వస్తాయి కానీ.